నీ కొరకు నా కొరకు చేదుని తొలగించుట కొరకు ఆ రోజే అరణ్యములో ఉంచబడిన లేత మొక్క అయిన యేసయ్య ఆయన సిద్ధముగా ఉన్నాడు. వాక్యము సిద్ధముగా ఉన్నది. ఆయన చేదులో పడగానే ఈరోజు సంఘములో ఎన్నో చేదైన బ్రతుకులు తీపిగా మార్చబడినట్లుగా, ఒకప్పుడు చేదే, ఈరోజు ఆ గొర్రెపిల్ల రక్తం ఆ చేదైనటువంటి నీటి ఊటలో ప్రక్కనే ఉన్నటువంటి లేత మొక్క అయిన యేసయ్య అనబడే ఆ చెట్టు వాక్యాన్ని వెయ్యగానే ఆ నీరు మధురమయను. చప్పలుకటి ప్రభులమై పడ్డ సంఘములో అలాంటి అనుభవాల్లో ఉన్న అనేక మంది ఈరోజు మధురముగా మార్చబడ్డారు. ఎన్నడూ ప్రార్థన చెయ్యని కుటుంబాలు కూడా దేవుని బిడ్డలారా ఉదయ కాలము స్తోత్రబలి, సాయంత్రం నైవేద్యము చక్కగా కుటుంబాలతో ప్రార్థన చేస్తున్నారు. నీ సంగతి ఇన్ని విన్నా ఒకవేళ నీవు అనుభవంలో లేకపోతే నా దేవుని బిడ్డలారా ఈరోజే మన చేదుని విరవడానికి నా ప్రభు నీ కొరకు పరిష్కారం అనబడే ఆ మార్గాన్ని ప్రక్కనే ఉంచాడు.